హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లాస్ట్ లవ్ అంకిత్ ఛానల్ అండి. వీడియో అయితే ఇదైతే అది జనవరి 1 రోజు అండి. పొద్దున్నే అందరూ నైట్ కేక్ కట్ చేసుకొని అన్ని సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారు కదా. మేమైతే చిన్నగా ఉన్నప్పుడు అయితే మా గల్లీ వాళ్ళము అంతా కలిసి నా పెళ్ళి కాక ముందుకైతే నైట్ ఇట్లా మొత్తం ఆకిలి ఊడ్చుకొని చల్లుకొని ఎప్పుడు లేవకపోయేది. కాకపోతే జనవరి 1 వచ్చిందంటే 31 రోజు నైట్ మాత్రం మొత్తం 12 వరకు మెలుకుతూ ఉండైతే కేక్ కటింగ్ చేసి అప్పుడే ఎన్నడూ ఆకిలి ఉడవనళ్ళము. ఆ రోజు ముగ్గు వేయాలని అయితే ఖచ్చితంగా అయితే వాకిలికి అయితే ముగ్గు అయితే వేసేది. నైట్ వేసి పడుకొని మార్నింగ్ అయితే లేచి అందరికి విషెస్ అయితే చెప్పేది. ముగ్గు ఎలా ఉందో కూడా అందరం అనుకునేది. ఇప్పుడైతే అలా కాదు కదండి. అయితే చిన్న పిల్లలు కదా, వాళ్ళు చేయనియారు అనేసి అయితే నైట్ అయితే ఏమి వేయలేదు. ముందుగా అయితే మొత్తం క్లీన్ అయితే చేసుకొని పేడ కలర్ ఉంటుంది కదా, పేడ కలర్ కలిపి అయితే మొత్తం చల్లుకున్నా. అది ఆరేసరికి అయితే మా బావకైతే షాప్ అయితే ఉందండి. అందుకే మా బయట ఆరినాక ముగ్గేద్దాం అనేసి అయితే ఇంట్లోకి వచ్చి అయితే వంట అయితే స్టార్ట్ చేసిన. ముందుగానే లేవగానే బియ్యం అయితే కడిగి పెట్టుకున్నా, నానితే మంచిగా అవుతుంది కదా. తర్వాత గ్యాస్ పైన అయితే బియ్యం అయితే పెట్టేసి ఇక్కడైతే బెండకాయ ఫ్రై చేద్దామని అయితే ఇక్కడ కట్ చేసి అయితే పెట్టుకున్నాను. బెండకాయ పచ్చిమిర్చి కర్రీ అయితే చేస్తున్నాను. అందరు నాన్ వెజ్ తెచ్చుకున్నారు కానీ నాన్ వెజ్ ఈ వీక్లో అయితే మాకు చాలా ఎక్కువ అయింది, చికెన్ మటన్ ఫిష్. అందుకే అయితే నేను తెచ్చుకోలేదు. మా చిన్నోడికి అసలు పడదు చికెన్ తింటే, వానికి మొత్తం దురద లెక్క అయితే అయ్యింది. అందుకే చికెన్ అయితే వద్దనుకొని అయితే తీసుకురాలేదండి. ఇక్కడైతే ముందుగానే మర్చిపోతా అనేసి అయితే దోశకైతే నానబెట్టుకున్నాను. తర్వాత కూర అయితే రెడీ అయింది. వంట కంప్లీట్ చేసి పాలైతే పెట్టేసి పిల్లలు అయితే లేచిరప్పటికి బయట మొత్తం పైన నేను కలిసి అయితే ఇక్కడైతే డిజైన్ వేయడానికి స్టార్ట్ అయితే చేసినామండి. డిజైన్ ఫోన్లో చూసుకుంటే ఒక డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకొని అయితే డిజైన్ అయితే వేసింది. నేను అయితే కలర్స్ అయితే నింపిన, అవుట్లైన్ అయితే వేసిన. డిజైన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. బాగుందా? వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది వీడియో. తర్వాతకైతే పిల్లల్ని అయితే లేపి వాళ్ళకైతే స్నానం అయితే చేపించిన. ఇక్కడ నేను కూడా చేసుకొని గుడికి వెళ్దాం అనుకున్నాం కానీ మా బావకి అయితే షాప్ అయితే ఉంది, తనకు కుదరదని చెప్పిండు. అందుకే ఇక ఇంట్లోనే పూజ చేసుకుందాం అనేసి అయితే పిల్లలకు స్నానం చేపించి వాళ్ళని రెడీ చేసి అయితే నేను కూడా స్నానం చేసుకొని ఇక్కడ కడపకు అయితే ఊదించుకుంటున్నాను. ఊదించుకొని బొట్లు అయితే పెట్టుకున్నా. తర్వాతకి పూలు నేను మార్కెట్కి ఫ్రైడే ముందు బేసవరం మార్కెట్కి వెళ్ళేది. ఆ రోజైతే వెళ్ళలేదు. పూలు చెట్లకు బంతి పూలు ఉన్నాయని చూసేసరికి లేవు, అన్నీ చాలా ఉండే, ఎవరో తెంపుకోలేరు. కొన్ని పూలు ఉంటే అవి అయితే తీసుకొచ్చి దీపం అయితే పెట్టుకున్నాయి. ఇక్కడ సంవత్సరం మొత్తం అందరు హ్యాపీగా ఉండాలని అయితే కోరుకున్నాను మనసులో. అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా సక్సెస్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సక్సెస్ కావాలని నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా అయితే ఈ ఇయర్ అయినా సక్సెస్ అవుతుంది. అది మీ సపోర్ట్ ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ. ఇక్కడైతే పిల్లలకైతే పాపకైతే జుట్టేసి బట్టలు అయితే నానబెట్టుకున్నాను. పిల్లలకు కూడా అన్నం తినిపించేసి నేను కూడా తిని బట్టలు అన్నీ ఉతుక్కొని నీళ్ళు ఉట్టేదాకా అక్కడైతే వేసుకున్నాను. ఇదైతే సాయంత్రం పని అండి. పొద్దున్నాక నైటు అసలు నిద్ర లేదండి. అందుకే పిల్లలు నేను కొద్దిసేపు ఆడుకున్న తర్వాత పిల్లలు నేనైతే పడుకున్నాను. ఎందుకంటే 31st నైట్ బావ అయితే ఇంట్లో లేడు, వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే వెళ్ళిండు. అసలు నిద్ర పట్టలేదు. బయట అన్ని బాంబులు, కేక్ కటింగ్ సౌండ్స్ అయితే బాగా వచ్చినాయి. అసలుకి నిద్ర పట్టలేదండి. కొంచెం చాలా ఎంత అంటే 3-4 వరకు మెలుకుతూనే ఉన్నారు అందరూ. బాగా సౌండ్లు, బాంబులు కాల్చడం, అందువల్ల మాకైతే నిద్ర పట్టలేదు. అందుకే పడుకున్నాను. పిల్లలు మేమైతే పడుకొని 3కి అట్లా లేచేసి పిల్లలు కొద్దిసేపు అయితే బయట ఆడుకున్నారు. తర్వాతకి సాయంత్రం పని అయితే స్టార్ట్ చేసి బాసనలు అయితే తోముకొని ఇల్లు అయితే క్లీన్ చేసుకొని ఇక చికెన్ ఏం లేదు కదా, పిల్లలకు అయితే పూరి అంటే ఇష్టము. ఇక్కడైతే పిల్లల కోసం అయితే పూరీలు అయితే చేస్తున్నాను. పూరీలోకి అయితే పూరి కర్రీ చేద్దాము అనుకున్నాను. కాకపోతే మా బావ ఫోన్ చేసి పిల్లలు పూరి కాగానే వేడి వేడి తినేసారు.
పూరి కర్రీ చేసేదాకా కూడా ఆగలేదండి. తినేసి మా పాప అయితే అప్పటికి పడుకున్నది. ఇక అందుకే పూరి కర్రీ అయితే ఏం చేయలేదు. కట్ చేసి పెట్టుకున్న ఆల్రెడీ ముందుగానే అన్నీ. అయితే పూరీలు చేస్తున్నాగానే వేడి వేడి అయితే తిన్నారు. చాలా రోజులు అవుతుందండి పూరీలు చేయక. అందుకే పిల్లలు ఇష్టంగా తిన్నారు. కర్రీ కావాలని ఏం కాదు. ఇక్కడైతే చాలా బాగా వచ్చినాయి పూరీలు. ముందు కలిపి ఒక 1/2 అవర్ అయితే పక్కకు పెట్టుకొని తర్వాత మంచిగా కలుపుకొని చేసుకుంటే చాలా బాగా అయితే వచ్చినాయి పూరీలు. పిల్లలు అయితే తిన్నారు. మా పాప అప్పటికి పడుకుంది. అయితే వెజ్ బిర్యానీ చేద్దామని అయితే ఇక్కడైతే స్టార్ట్ చేసిన. వెజ్ బిర్యానీ కోసం మసాలాలు, పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్, బగారాకు, అన్నీ క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ, ఒక టమాటా, ఆనియన్ అయితే కట్ చేసుకొని వెజ్ బిర్యానీ అయితే చేసుకున్నా. చాలా టేస్టీగా ఉంటుంది. నేను సెకండ్ టైం అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అన్నీ ఇలా వేసుకొని మంచిగా ఫ్రై అయినాక మా ఇంట్లో కరివేపాకు, పుదీనా ఉంది. కొత్తిమీర అయితే లేదు. కొంచెం మగ్గిన తర్వాతకి ఒక కరివేపాకు, పుదీనా అయితే వేసుకోవాలి. ఇక్కడైతే ఒక 1/2 అవర్ ముందే బియ్యం అయితే కడిగి పెట్టుకున్నా. ఇలా మంచిగా మగ్గిన తర్వాత కరివేపాకు, పుదీనా అయితే వేసిన. కొత్తిమీర అయితే లేదు. బాగా తీసుకురామంటే వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పిండు. ఇక పిల్లలు అప్పటికి పాప పడుకుంది, బాబు కూడా పడుకుంటాడు అనేసి అయితే తొందరగా అయితే చేసిస్తున్నా. కొంచెం మగ్గిన తర్వాత పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ధనియాల పౌడర్ అయితే వేసుకొని అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, కారం వేసుకొని ఒక బియ్యానికి గ్లాసున్నర వాటర్ అయితే పోసిన. ఇక్కడ చాలా బాగుంటుంది. లాస్ట్లో ఉప్పు వేసుకొని కొంచెం గరం మసాలా వేసి అయితే ఇలా మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. మంచిగా అవుతుంది. ఇక్కడైతే పిల్లలు, నేను, మా బావ అయితే నైట్ అయితే తినేసి పడుకున్నామండి. అంతే. మీరు అందరు నాన్ వెజ్తో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే చేయలేదు. ఇక్కడ పిల్లలు, మేమైతే అన్నం తిన్నాము. నైట్ అయితే